జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో జేకే 50వ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి టోర్నమెంట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది, ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది, గ్రేడింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ అనేది వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీన్ని 4 కేటగిరీగా డివైడ్ చేసేసి జూనియర్స్ బెల్ట్ వాళ్ళకు ఒక కేటగిరీ గాను, మరి బ్రౌన్ వాళ్ళకు ఒక కేటగిరీ గాను, బ్లాక్ ఫస్ట్ డాన్ నుంచి థర్డ్ డాన్కి ఒక కేటగిరీ, 4th డాన్ నుంచి అబోవ్ 6th డాన్ వరకు కూడా సపరేట్గా జపనీస్ మాస్టర్స్ చేత అందరూ కూడా ప్రతి పిల్లవాడికి జపనీస్ టీచర్స్ ద్వారానే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ స్టాండింగ్ పడుతుంది. ఈ స్టేట్ వైడ్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు తీసుకుని ఆ ఇద్దరు వేరే కంట్రీ ఇద్దరితో ఫైట్ చేయడం జరుగుతుంది. ముందు ప్రైమరీ అండ్ అన్ని రౌండ్స్ అయిపోయాక సో ప్రతి నుంచి వచ్చిన ఇద్దరు ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో వచ్చి ఇద్దరు చేత వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఒక ఏజ్ గ్రూప్లో ఈ సంవత్సరం ఇక్కడే ఛాంపియన్ అవుతారు. సో అనేది జరుగుతుంది. 8 ఇయర్స్లో 20-25 ఒక ఛాంపియన్, 10 ఇయర్స్లో ఒక ఛాంపియన్, 12 ఇయర్స్లో 14 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, అబోవ్ 18 ఇయర్స్ గ్రూప్కి తీసుకోవడం జరిగింది. అబోవ్ 18 ఓపెన్ కేటగిరీకి తీసుకొని ఆ ఏజ్ గ్రూప్లో బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఇండివిజువల్ కథా ఈవెంట్ మరియు కుమితే ఈవెంట్ ఉంది. సో కథలో కూడా గ్రూప్ కథ ఈవెంట్ ఉంటుంది, టీమ్ కథ ఉంటుందని. అదే కుమితేలో కూడా 5 మెంబర్స్ చేసిందని టీమ్ కుమితే అంటారు. ఈ ఈవెంట్ కూడా నిర్వహించడం జరుగుతున్నారు. సో దీంట్లో బెల్ట్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి డిసైడ్ అయిన గ్రూప్స్ అన్ని డిసైడ్ అని జరుగుతుంది. అవంతా కూడా ముందు వాళ్ళు స్టేట్లో సెలెక్షన్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవందరూ కూడా నవంబర్లోనే ఇలా డ్రాస్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ముందే జపాన్లో వీళ్ళ ఎంట్రీ ఫామ్స్ అన్నీ కూడా ప్రింట్ అయ్యి వస్తున్నాయన్నమాట. వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ ఎంట్రీ అనేది November 15th కల్లా అయిపోతుందన్నమాట. సో వాళ్ళందరూ ఒక సావనీలో వాళ్ళ పేరుతో సహా, ఆ స్టేట్తో సహా, ఆ కంట్రీతో సహా మెన్షన్ చేయబడి ఆ డ్రా షీట్ ఇవ్వడం జరుగుతుంది. స్పాట్ ఎంట్రీస్ అనేవి ఇందులో ఉండవు. సో ముందే ఉంటుంది. 50th జేకే ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. సో అసలు ఇండియాలోనే ఫస్ట్ టైం. అది మన తెలంగాణకు వచ్చినందుకు మనం చాలా సంతోషిస్తున్నాం జేకే నుంచి. అండ్ బీద పిల్లలు కూడా చాలా అవైల్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. బీద పిల్లలు కూడా ఈ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ప్రతి ఇన్స్ట్రక్టర్ మనం ఉన్న తెలంగాణ స్టేట్లో డిస్ట్రిక్ట్స్లో జిల్లాల పరంగా అందరికీ ఇన్ఫామ్ చేశాము. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ అవుతుంది అందరితో. సో ఇన్స్ట్రక్టర్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఫీల్ హ్యాపీ, సార్ మా పిల్లలను అంతంత దూరం తీసుకుపోలేము, అలాంటిది మనకి ఇక్కడనే వస్తున్నప్పుడు మేము డెఫినెట్లీగా దీన్ని అవైల్ చేసుకుంటాము. మేము థ్యాంక్ఫుల్గా ఉన్నాము జేకే ఇండియాకు. మీరు తెలంగాణ స్టేట్కి ఈ ఛాన్స్ ఇప్పించి మా పేద పిల్లలకు కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నారని చాలా థ్యాంక్ఫుల్ ఉన్నారు. జేకే ఇండియా కూడా థ్యాంక్ఫుల్ చెప్పారు. జేకే వరల్డ్ టీమ్ కూడా థ్యాంక్ఫుల్ చెప్పారు. హెడ్ క్వార్టర్స్ is supporting JK India for this celebrations by sending the instructors for the training camp and the tournament.